నమస్తే ఏపీ 39 టీవీకి స్వాగతం. నిన్న కనగానిపల్లి మండలంలో జయహో బీసీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మాజీ మంత్రి పరిటాల సునీత ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యేని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ రాశారు. అధికారంలోకి రాగానే అక్రమాలపై విచారణ. మాజీ మంత్రి పరిటాల సునీత కనగానిపల్లిలో జయహో బీసీ సభ అంటూ కూడా రాశారు. ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి పరిటాల సునీత అంటూ కూడా రాశారు. దీంట్లో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని ఆయన సోదరులను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. కనగానిపల్లిలో సోమవారం జయహో బీసీ సభను నిర్వహించారు. అంతకు మునుపు వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. పార్టీ బీసీసీఎల్ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు రంగయ్య, కనగానిపల్లి మండల నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేదికపై మాజీ మంత్రి పరిటాల సునీత ప్రసంగించారు. బీసీలను ఆత్మగౌరవం కోసమే ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీలకు పెద్దపీట వేశారని అన్నారు. ఎంతోమంది బీసీలను టీడీపీ చట్ట సభలకు పంపిందని అన్నారు. 2019 ఎన్నికల్లో బీసీలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ బీసీలకు చేసిందేమీ లేదని విమర్శించారు. బీసీల కోసం 53 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కనీసం కుర్చీ, గది, వాహనం లేదని అన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు వృత్తుల వారీగా రుణాలు, పనిముట్లు అందించామని గుర్తు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో బీసీలపై అత్యధికంగా అక్రమ కేసులు పెట్టారని, కనగానపల్లి మండలంలో బీసీలపై దాడులు, కేసులకు అంతే లేకుండా పోయిందని అన్నారు. పోలీస్ స్టేషన్కు వెళితే వైసీపీ నాయకులకు ఒక విధంగా, టీడీపీ నాయకులకు మరో విధంగా స్పందన లభిస్తోందని అన్నారు. ఇక్కడున్న ఎస్ఐ, సిఐలు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, అందుకే వారు సస్పెండ్ అయ్యారని అన్నారు. వైఎస్ హయాంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలుకు వెళితే ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హయాంలో మాత్రం ఎస్ఐలు, సిఐలు సస్పెండ్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు చేయడం లేదని అన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులు ఎక్కడున్నా వదిలేది లేదని టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పోలీసులను, అధికారులను క్షమించేది లేదని అన్నారు. అధికారంలోకి వచ్చాక వారిపై ఖచ్చితంగా విచారణ జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అవినీతికి హద్దు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. గృహ నిర్మాణ శాఖ ఏటీఎంలా వాడుకుంటున్నారని, కాంక్రీట్ సంస్థ ద్వారా 200 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. భూదందాలకు పాల్పడ్డారని అన్నారు. వీటన్నిటిపై తాము అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామని అన్నారు. రామగిరిలో బంగారు గనులు తెరిపించి 2000 మందికి ఉపాధి కల్పించామని, కనగానపల్లి మండలంలో సోలార్ పార్క్ ద్వారా మరో 2000 మందికి ఉపాధి కల్పించామని చెబుతున్నారని, అది ఎక్కడుందో చూపించాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. టీడీపీలోకి చేరికంటూ కూడా రాశారు. కనగానపల్లికి చెందిన వైసీపీ కార్యకర్తలు భోగం లింగమయ్య, భోగం తిరుమలయ్య, పారేశమ్మ, అక్కమ్మ, దేవి, ఈడిగ వెంకటరాముడు తదితరులు మాజీ మంత్రి పరిటాల సునీత సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెట్టం వెంకటేష్, మండల కన్వీనర్ యాతం పోతలయ్య, ఎంపీటీసీ బిల్లే భాస్కర్ తదితరులు పాల్గొన్నారంటూ కూడా రాశారు. రేపు రాప్తాడుకు నారా భువనేశ్వరి కూడా వస్తున్నట్లు రాశారు. ఏర్పాట్లు పరిశీలించిన మాజీ మంత్రి పరిటాల సునీత అంటూ కూడా రాశారు. దీనిపైన స్పందించడానికి, ఇదే విషయం పైన ఏ విధంగా స్పందిస్తారో తోప్దర్తి బ్రదర్స్లో ఒకరైన తోప్దర్తి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒకసారి లైన్లోకి తీసుకుందాం. వారి అవినీతి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు చేసిన దానిపైన అవి ఏ విధంగా ఆయన స్పందిస్తాడో ఒకసారి తోప్దర్తి చంద్రశేఖర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఆయనకే కాల్ చేస్తున్నాను. సార్ నమస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు. నిన్న కనగానపల్లి మండలంలో జయహో బీసీ అని మాజీ మంత్రి పరిటాల సునీత సభ పెట్టారు. ఈ సభాముఖంగా ఎమ్మెల్యేని తరిమికొట్టే రోజులు సిద్ధంగా, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే టీడీపీలోకి కూడా చేరికలు బాగా జరుగుతున్నాయంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే బీసీల ఆత్మగౌరవం కోసం ఆనాడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని, అదే ఈరోజు వైసీపీ 53 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కనీసం కుర్చీలు, గది, వాహనం కూడా లేదని విమర్శించారు. దీనిపైన మీరు ఏం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు బీసీలందరూ కూడా ఎన్టీఆర్ బీసీల ఆత్మగౌరవం నిలబెట్టాడనేది వాస్తవం. అదే ఇది చంద్రబాబు, అది ఎన్టీఆర్ పార్టీ తెలుగుదేశం వేరు, చంద్రబాబు తెలుగుదేశం వేరు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, ఎన్టీఆర్ తెలుగుదేశం వేరు, చంద్రబాబు తెలుగుదేశం వేరు. ఈ తెలుగుదేశం పార్టీలో కేవలము పాటలకు బీసీల పాటలు పెట్టుకుంటూ పరిటాల సునీత వాళ్ళ కుటుంబ సభ్యు కుమారుడు బీసీల పాటలు పెట్టుకొని మరి వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను సుధరా, ఇప్పుడు పరిటాల శ్రీరామ్ అనే ఆయన ఇక్కడ ఓడిపోయినారు. ఓడిపోతే ఇక్కడే ఉండి పోరాటం చేయాల లేదు,
మరి ఇక్కడ ఓడిపోతే ధర్మారం పోయి ధర్మారంలో టికెట్ కావాలా ఇక్కడ కావాలని ఒక ఓసీ కమ్మ కులాన్ని చెందినటువంటి వీళ్ళు ఒక చోట ఓడిపోతే 2 చోట్ల టికెట్లు అడుగుతా ఉన్నారే, ఇదేనా బీసీలకు ఇచ్చిన గౌరవం అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే అదే విధంగా కాలువ శ్రీనివాసులు గాని పార్థసారథి గాని ఓడిపోతే మరి వాళ్లకు వాళ్ళ భార్యలకు కూడా ఇచ్చిండొచ్చు కదా 2 చోట్ల. ఈమె ప్రధానంగా ఈ పరిటాల కుటుంబము ఏ స్థాయిలో బీసీ ఎస్సీ ఎస్టీలు మోసం చేస్తాడనే దానికి ఇది ఒక నిదర్శనం. కేవలము పాటల వరకును మాటల వరకే పరిమితమై గతంలో 30 ఏళ్ళు బీసీలతో ఓట్లు వేయించుకొని మరి ఆమెకు పల్లె రఘునాథ్ రెడ్డికి పరిటాల సునీతకు మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అవును. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో మరి శంకర్ నారాయణ గాని ఉషా శ్రీజానకి గాని గుమ్మనూరు జయరామ్ గాని కేవలం గోయ పూర్వ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వారిని భుజానికి ఎత్తుకున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బీసీలు డిప్యూటీ సీఎంలో ఉన్నారు, ఇవన్నీ కూడా పారదర్శకంగా వారి ఓటు ప్రాతిపదికన వారికి ఉన్నటువంటి బలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన గౌరవించడం జరిగింది. చందు గారు, ఇంకోటి ఏంటంటే జయహో బీసీ సభలో వేలాది మంది బీసీలు పాల్గొన్నారు. అలాగే కనగానపల్లిలో టీడీపీలోకి చేరినారంట. కనగానపల్లికి చెందిన వైసీపీ కార్యకర్తలు 350 కుర్చీలు 400 కుర్చీలు వేసి అదంతా ఇంకా అయిపోయింది, ప్రపంచం అంతా మారిపోయింది అని చెప్తే ఇవన్నీ ఎవరంతా ఆమె సొంత సామాజిక వర్గానికి చెందిన వారే 30 మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అంటే ఏదో వలసలు వస్తానట్లా ఇవన్నీ కూడా అభూత కల్పన చేస్తాను. మొన్న కొంతమంది రెడ్లు ఇంకో పామరాయిలో కూడా చేరినారని మేము నేను దానికే వస్తున్నాను. ఇప్పుడు రాచారపల్లి రమణారెడ్డి అనే వ్యక్తి ఆయన బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉండేవాడు. ఆయన ఇప్పుడు 30 ఏళ్ళ నుండి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షునిగా ఉన్నాడు. ఆయన మాకేస్తాడా టీడీపీకి వేస్తాడా ఒకసారి చెప్పండి ఓటు? బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఉండి వైసీపీకి ఓటేస్తాడా? వేయరు. మరి వాళ్ళందరూ వాళ్ళ పార్టీలో వాళ్ళకి కండువాలు కప్పుకొని ఈరోజు మా పార్టీలో చేరుతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉంది. ఒక అబ్బాయి చీయేడుకు సంబంధించి సాయినాథ్ రెడ్డి అనే అబ్బాయి, ఆయన ఉండేది బుక్కరాయ సముద్రంలో. ఆయన తీసుకొచ్చి రామలింగారెడ్డి అని బుక్కరాయ సముద్రం టీడీపీ లీడర్ పిలుచుకొచ్చి చేర్పించాడు. ఆయనకి ఇల్లు ఉండేది, ఆధార్ కార్డు ఉండేది సాయినాథ్ రెడ్డిది బుక్కరాయ సముద్రంలో. అంటే సింగనమల నియోజకవర్గం అవుతుంది. అవును. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రెడ్లంతా వలస వస్తా ఉన్నారు అనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అభూత కల్పనలు ఈ పచ్చ మీడియా మీద ఆధారపడే వాళ్ళు రాజకీయం చేస్తా ఉన్నారు. ప్రజల విశ్వాసం లేదు ప్రజల్లో. వాళ్ళు సంక్షేమం చేశామని చెప్పుకునే ధైర్యం లేదు. నిజాయితీగా ప్రజలకు మేము మంచి చేశాము, మా పథకాలు అమలు చేశామనే పరిస్థితి వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు ఎత్తుకుంటానే జగన్మోహన్ రెడ్డిని సైకో అనడము, వాళ్ళ చిన్నాయిని చంపించాడనము, ప్రకాష్ రెడ్డి అవినీతి పడడము, సోదరులంతా అవినీతి పడడము. మేము నిరంతరము ప్రజల కోసం పనిచేస్తా ఉంటాము. రోజుకు 200 కాళ్ళు ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటాము. మమ్మల్ని మా మీద బురద జల్లి మమ్మల్ని ప్రజల్లో ఫలితం చేయాలంటే మా ప్రజాబలం ఏందో 2024లో చూపిస్తాము. అంటే బీసీల పైన కనగానపల్లి మండలంలో ఎక్కువ మంది కేసులు పెట్టి అరెస్ట్ చేసినారంట. టీడీపీ వాళ్ళు పోతే ఒక న్యాయము, వైసీపీ వాళ్ళు పోతే ఒక న్యాయము జరుగుతుంది అంటూ కూడా విమర్శించారు. ఇప్పుడు వాళ్ళకు చిల్లది, వాళ్లకు పోలీసు వ్యవస్థ మీద మాట్లాడే ముందు వాళ్ళు ఒక వెంకోబాని ఒక సిఐని వేసుకొని పరిటాల రవీంద్ర ఆమె భర్త ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 80 పోలింగ్ బూతుల్లో ఒక సిఐ ఆధ్వర్యంలో స్టాంపింగ్ చేసుకొని గుద్దుకుంటే మళ్ళీ రీపోలింగ్ పెట్టినారు. చరిత్ర 80 పోలింగ్ బూతుల్లో దాదాపు 80 పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇది రికార్డెడ్. వాళ్ళు కూడా ఈరోజు చట్టాల గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడితే ఎట్లా? అనేక మందిని చూడని లక్షల పేరుతో వాళ్ళ కుటుంబం వల్ల నష్టపోయిన వాళ్ళు, హత్యలు గావించబడిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, అమాయకులందరినీ కూడా 10 ఎకరాలు భూమి ఉన్నా కూడా వాళ్ళని ఒక రెడ్లు ఎవరన్నా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉంటేనో, ఒక బీసీ ఓ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటేనో, ఒక బీసీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటేనో, ఒక ఎస్సీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటేనో వాళ్ళందరి మీద కూడా దుర్మార్గంగా ఈనాడు జ్యోతి పత్రికల్లో
వాళ్ళు భూస్వాములుగా చిత్రీకరించి భూస్వాములకు బూర్జువా రాజకీయ నాయకులకు తొత్తులని వాళ్ళంటే వాళ్ళ మీద అమాయకుల మీద వాళ్ళు లేనిపోని అభాండాలు అభూత కల్పనలు చేసి వాళ్ళ మీద నిందలేసి పక్షపత్రికలను అడ్డు పెట్టుకొని అనేక మందిని మట్టు పెట్టారు. ఇదో వాళ్ళ బాధితులందరూ కూడా ఈరోజు వాళ్ళు చేసిన నష్టం వల్ల వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ని వాళ్ళకు అదే పరిటాల సునీతకు కుమారునికి గన్మెన్లు ఇచ్చి ప్రభుత్వం రక్షణ కల్పించి మరి వాళ్ళ నుండి బాధింపబడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద తీవ్రమైన కక్ష తీర్చుకోవాలా, వాళ్ళ మీద వాళ్ళు చేసిన అఘాయిత్యాల మీద వాళ్ళు చేసిన ఘోరాల మీద కక్ష తీర్చుకోవాలనే ఒక ఆలోచన ఉన్నా కూడా ఈ ప్రభుత్వం అందరినీ కూడా ఈవెన్ మా కుటుంబంలో సంబంధించిన వాళ్ళను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు కట్టారు. ఒకవేళ మీరు అనుకోని కక్ష తీర్చుకునే ఉండే వాళ్ళమా అంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కక్షే తీర్చుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయలే. వాళ్ళ తండ్రిని చంపిన కేసులను కూడా వాళ్ళు ముద్దాయిలు వచ్చి పులివెందుల్లో పోరాడుతా ఉంటే కూడా వాళ్ళని ఏమీ చేయలే ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా. ఈ రోజు వాళ్ళ ఫ్యాక్షన్ మాకు ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే రోజు మనము ప్రజలకు చారిటీ చేయాలా, ప్రజలకు మంచి చేయాలా, ఫ్యాక్షన్ జోలికి వెళ్ళొద్దని చెప్పి ఆ రోజు చెప్పడం దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆయన అడుగు జాడల్లోనే మేము పోతా ఉన్నాం. కేవలము మా క్యారెక్టర్ ను అత్యాచారం చేయడము, మమ్మల్ని మా మీద అబాండాలు వేయడము, ఒక మహిళా కార్డు పెట్టుకొని ఒక మహిళ కాబట్టి ఆమె ఒక మహిళా కార్డు పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతా ఉంది. ఆమె కొడుకులతోనూ తమ్ముళ్ళతోనూ హత్యలు చేయించేది ఈ మహిళా కార్డును అడ్డం పెట్టేది. ఇది ఒక పెద్ద కుట్రకోణం. అసలు ఆమె చేసినటువంటి ఘోరాలు. చంద్రశేఖర రెడ్డి గారు ఇంకొకటి కూడా అన్నారు, వాళ్ళు గృహ నిర్మాణ శాఖ అంటే ఇప్పుడు మీరు ఇల్లు కడుతున్నారు కదా జగనన్న కాలనీలో, అవునండి, అక్కడ కాంక్రీట్ సంస్థ ద్వారా 200 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అలా భూదందాలకు నేను చెప్తాను బాగినండి. అమరావతి నిర్మాణానికి 10,000 రూపాయలు హెచ్ఎఫ్టీకి కన్స్ట్రక్షన్ చేసినారు. అమరావతి నిర్మాణంలో ఈ రోజు టెంపరీ అసెంబ్లీ కట్టేదానికి 10,000 రూపాయలు టెండర్ పిలిచి నామినేషన్ కింద 10,000 రూపాయలతో ఇచ్చినారు చంద్రబాబు నాయుడు. ఈ రోజు 600-800 రూపాయలతో ఈ రోజు హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. దాదాపు ఇప్పటికీ ప్రకాష్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఇల్లు కట్టిన వాళ్ళలో ప్రకాష్ రెడ్డి ఒకడు. 5-6 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనిని చేసిన చరిత్ర ప్రకాష్ రెడ్డిది. కేవలము జగన్మోహన్ రెడ్డి ఆశయాల కోసం, జగన్మోహన్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకోవాలా, ఈ పేద ప్రజలకు మన వంతుగా మనము నిలబడి పనిచేయాలా, వాళ్ళకి ఇంటి లేని వారికి ఇల్లు కట్టియాలనే ఒక దృఢ సంకల్పంతో చేసిందే తప్ప వాళ్ళు మంచి చేయలేక, గతంలో ఏ రోజు ఒక ఇల్లు కట్టలేక ఇటువంటివన్నీ కూడా ఈరోజు మంచి చేసే వాళ్ళ మీద నిందలేస్తా ఉన్నారు. వన్ మినిట్ మేము ఏదైనా తప్పు చేసో, మేము ఏదైనా చట్టానికి అతీతంగా చేసే దానికి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకునే దానికి చట్టం ఉంది. అవునండి. దాని మీద వాళ్ళు ఏదైనా మేము అన్యాయం చేసింటేనో దాని ప్రకారము ఇదే ప్రభుత్వంలో కానీ ఎక్కడైనా అన్యాయం చేసింటే దాని మీద పోయి కంప్లైంట్ ఇవ్వనండి. ఒక్కటి వాళ్ళ మనస్తత్వం ఎట్లుందంటే, వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లుందంటే, ఈ రోజు కొడిమిలో ఇల్లు కడతా ఉన్నారు వేరే కంపెనీ వాళ్ళు వచ్చి. ఆ కడతామంటే దాంట్లో అడ్వాన్సులు తీసుకొని ఒక కంపెనీతో సంస్థ తీసుకొని కూలీల లేబర్ తీసుకొని వస్తానని చెప్పి కొన్ని లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఆయనకు లేబర్ కు తీసుకొస్తానని తీసుకురాకోకుండాను వాళ్ళని ఏదో ఇబ్బంది పెడతా ఉంటే పోలీసులు ఎవరైతే కంపెనీ వాళ్ళు డబ్బులు ఇచ్చిన కంపెనీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ లేబర్ తెస్తానని మోసం చేసిన పక్షాన సిపిఐ రామకృష్ణ పరిటాల కుటుంబం ఉంటది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏ స్థాయిలో ఉంది, ప్రజలకి ఏ రకంగా కూడా మంచి జరగకూడదు, ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి ప్రజల్ని, అలా దుర్మార్గమైన మనస్తత్వం ఉంది వాళ్ళది. వాళ్ళ ఒక విషయము వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లైనా సంబంధించినట్టు ఒక కంపెనీ పేరు మీద ఇదే నియోజకవర్గంలో 33 రోడ్లు వేశారు. మరి వాళ్లకు 25-30 ఏళ్ళుగా అధికారం ఇచ్చి వాళ్ళని ఈరోజు వాళ్ళకి ఏమీ లేని వాళ్ళకి ఆ రోజుల్లో ఈరోజు 1,000 కోట్ల ఆశ అధిపతులైనారు. మన ఈ రోజు జిల్లాలో
రెండో అంబానీగా పల్లె రఘునాథ్ రెడ్డి తర్వాత రాజకీయ నాయకుల్లో పల్లె రఘునాథ్ రెడ్డి తర్వాత అత్యంత ధనవంతుల్లో ఒక కుటుంబమైనటువంటి పరిటాల సునీత ఈరోజు ఆ రోజుల్లో వాళ్ళు రాజకీయాల్లోకి రాకముందు ఎంత ఆశ్చర్యది వాళ్ళకి వాళ్ళ భాగానికి 5 ఎకరాల నుండి 20 ఎకరాల వరకు వచ్చిందని అంటా ఉన్నారు. ఈ రోజు ఎక్కడ చూసినా వందల ఎకరాల భూములు, వేల కోట్ల ఆస్తులు, పెద్ద పెద్ద రాజభవనాలు లాంటి మీరు కూడా 100 కోట్లు సంపాదించినారు. 1 మినిట్. రాజభవనాలు లాంటి ఇండ్లు, ఎక్కడ చూసినా ప్యాలెస్లు, ఎక్కడ చూసినా వాళ్ళ రిసార్ట్స్, వాళ్ళ గెస్ట్ హౌస్లు ఇవన్నీ హైదరాబాద్ లోను, అనంతపూర్ లోను, బెంగళూరులోను అనేక చోట్ల వాళ్ళు బాగా బహిరంగంగా కనపడతా ఉన్నాయి. వాళ్ళవి కేవలం ఈడ ఎక్కడ వచ్చిందంటే సమస్య, అందరూ కష్టపడి సంపాదించి పెద్దోళ్ళు అయ్యే వాళ్ళు ఉన్నారండి. ఈడ కేవలం ఏంటంటే రాజకీయాలను అడ్డు పెట్టుకొని వేల కోట్లకు అది ఆ రోజు వాళ్ళ నినాదం ఏంది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు? వన్ మినిట్ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన రోజు వాళ్ళ నినాదం ఏంది? అమాయక ప్రజల్ని, పేద ప్రజల్ని ఇంకొకరి ఆస్తులను కొట్టి పీక్కున్నాము, పెద్దోని కొట్టు పేదోనికి పెట్టు అనే నిదానము ఆ రోజు లేవనెత్తి ఈ రోజు వాళ్ళు మాత్రమే ధనికులై వాళ్ళకు ఆ రోజు వాళ్ళ కోసం పనిచేసేటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలంతా కూడా ఈ రోజు కుదేలై ఎక్కడున్న వాళ్ళు అక్కడున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న కేవలము పరిటాల కుటుంబం మాత్రమే ఈ రోజు వేల కోట్లకు అధిపతులైనారు అనేది జగమరిగిన సత్యము. ఇప్పుడు ఈ సత్యాన్ని ప్రజల ముందర పెట్టడం, నిజాన్ని ప్రజల ముందర పెడతా ఉంటే ఆమె జీర్ణించుకోలేక ప్రకాష్ రెడ్డి మీద అభాండాలు, మా కుటుంబం మీద, మా సోదరుల మీద, మా మీద అభాండాలు వేయడం మాట్లాడుతా ఉంది. ఆమె ఏదైతే చందు గారి కాంక్రీట్ సంస్థ ద్వారా 200 కోట్లు సంపాదించారా లేదా? దానికి స్ట్రూట్ గా సమాధానం చెప్పండి. ఇప్పుడు వివేక్ గారిని పనికిమాల మాటలన్నీ ఏవేవో మాట్లాడతారండి. ఇప్పుడు కనీసం హౌసింగ్ కట్టాలనే ప్రయత్నము ఆలమూరులో ఈరోజు 6,000 ఇళ్లకు గాను ప్రకాష్ రెడ్డి గారు రూఫ్ లెవెల్ వచ్చినవి దాదాపు 4-5 ఇళ్ళు రూఫ్ లెవెల్ వచ్చినాయి. స్లాబులు దాదాపు ఒక 2,000-2,500 స్లాబులు పడినాయి. ఏమండి ఇప్పుడు కనీసము పరిటాల కుటుంబం, పరిటాల వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ 10 లక్షలు 20 లక్షలు పెట్టి వాళ్ళు బాత్రూములు కట్టుకున్నారు. ఈ రోజు 1,80,000తో 2 లక్షలతో దాదాపు ఈ రోజు 2,500 ఇళ్ళు స్లాబులు వేయడము, దాదాపు 4,000 ఇళ్ళు రూఫ్ లెవెల్ చేయడం అంటే సామాన్యమైన విషయమా? కేవలము వాళ్ళు ఇక్కడ ప్రజలకు మంచి చేయడం చేస్తాండే దాన్ని జీర్ణించుకోలేక ఇక్కడ ఇండ్లు అన్ని తయారవుతా ఉన్నాయి, ఊర్లే తయారవుతాయి. కాబట్టి ప్రకాష్ రెడ్డి మీద లేనిపోని ఒక మంచి అనలేని పరిస్థితి. నేను అనేది ఏమంటే వాళ్ళు ఎన్ని ఇండ్లు కట్టించినారు, వాళ్ళ జీవిత కాలంలో ఎన్ని ఇండ్లు కట్టించినారు కాదు కానీ ఎమ్మెల్యేని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని ఆమె కామెంట్ చేశారు. ఇప్పుడు 2019లో వాళ్ళను తరిమి కొట్టింటేనే కదా వాళ్ళు ధర్మవరము, పెనుగొండ అన్ని రకరకాల కాన్స్టిట్యూన్సీలకు మారిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని 24 ఎన్నికల్లో ఒకటి వాళ్ళ సొంత డబ్బా వాళ్ళు కొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తాము? ప్రజలు నిర్ణయం చేయాలా. 24 ఎన్నికల్లో దగ్గరలో ఉన్నాయి. వాళ్ళ రామగిరి మండలంలో పంచాయతీ ఎన్నికల్లో ఒక్క బోర్లు పడినారు, 1-2 పంచాయతీలు గెలిచినారు. ప్రతి పంచాయతీలోనూ పోటీలు పెట్టారు. మటన్ ఇచ్చినారు, మటన్లు, మాంసము, మందు అన్ని దాపి ఎలక్షన్ లో డబ్బులు ఇచ్చినారు. అయినా మేము గెలిచినాము. రేపు రాబోయే 24 ఎన్నికల్లో కూడా వాళ్ళ రామగిరి మండలంలో వాళ్ళకు రెండు పంచాయతీల్లో వాళ్ళకి మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంది. సరే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి. ఇదే రామగిరిలో బంగారు గనులు తెరిపించి 2,000 మందికి ఉపాధి కల్పించినాము. అలాగే కనగానిపల్లి మండలంలో సోలార్ పార్క్ ద్వారా మరో 2,000 మందికి ఉపాధి కల్పించాలని చెప్తున్నారు. ఒక నిమిషం, అది ఎక్కడ ఉందో చూపించాలి. 2,000 మందికి ఎక్కడ ఉపాధి కల్పించినామని ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. దాని మీద మీరు ఇప్పుడు నేను ఒకటి చెప్పండి. ఇప్పుడు అది వాళ్ళు పరిటాల రవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మూతపడింది. అది బంగారు గోల్డ్ మైన్స్. దాంట్లో కొన్ని వేల మంది అక్కడ జీవనం సాగిస్తున్నారు. ఆమె ప్రతి ఎలక్షన్ కు వెళ్లి మేము ఈ గోల్డ్ మైన్ తెరిపిస్తామని రామగిరిలో ఓట్లు వేయించుకున్నారు ప్రతి ఎలక్షన్ కి. ఈ రోజు అనేక మంది ఇతర దేశస్తులు, అవి పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చి దాన్ని పర్చూ చేసి ఈ రోజు ఆ గోల్డ్ మైన్స్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల టెండర్ లో పార్టిసిపేట్ చేశారు. టెండర్లు కూడా
మరి ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి కంపెనీ టేక్ ఓవర్ చేసింది. దాన్ని వన్ బై వన్ చేసుకుంటా వచ్చారు. ఇప్పుడు ఒక్కటండి, మేము మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్లు కానీ ప్రచార సాధనాలు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. మేము ఈ గవర్నమెంట్ ఇదే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేరూరు డ్యాముకు 170 కోట్ల రూపాయలని 175 కోట్ల రూపాయలు ప్రకాష్ రెడ్డి గారు స్వయంగా రిలీజ్ చేయించడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వంలో పేరూరు డ్యాము అన్నట్టే వాళ్ళ ప్రభుత్వంలో పేరూరు డ్యాముకి 25 కోట్లు ఖర్చు పెట్టారు. మెగా కంపెనీకి సంబంధించినటువంటి డ్యామును ఈరోజు మేము ఆ కంపెనీని వాళ్ళే తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశారు. ఆ కంపెనీలో 800 కోట్లు దీన్ని రేట్లు పెట్టినారు. అంతకుముందు 1100 కోట్లు పెట్టిన ప్రకాష్ రెడ్డి పోరాటం వల్లనే 1100 కోట్ల నుండి 800 కోట్లకు వచ్చింది. ఈ 800 కోట్ల కూడా స్కామ్ ఉందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే రిజర్వాయర్లను శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేస్తే ఈ రిజర్వాయర్లకు అదే మెగా కంపెనీ మరి వాళ్ళ బిల్లులు వచ్చేంత వరకు ప్రకాష్ రెడ్డి గారు మీరు బిల్లులు ఇప్పియండి, మేము పనులు చేస్తాము తొలతొలతలోనూ అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకు 170 కోట్లు బిల్లులు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ పనిని మొదలు పెట్టడం లేదు. ప్రభుత్వం ఈ రోజు కొత్తగా టెండర్లు పిలిచి కానీ వేరే కంపెనీకి మీరు ఈ ప్రభుత్వం వేరే కంపెనీని మీరు టెండర్లు పిలిపించే ప్రయత్నం చేస్తా ఉంది. మెగా కంపెనీ అనే వ్యక్తి మేము ఉండండి, ఇలా ఏదోనికి పెద్దోనికి జరుగుతుండే యుద్ధం ఇది. మెగా కంపెనీ అనేది టీవీ నైన్ సంబంధించిన యజమాని మెగా కంపెనీ ఓనర్ అంటే ఆయన పేరు టెండర్ వేశాడు, ఆయన జరుపుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉభయ రాష్ట్రాల్లో కేవలం అటు తెలంగాణను ఇట్లా అవసరమైతే ఆంధ్రాను కూడా ఒక టీవీ 9 ఛానల్ పెట్టుకొని గడగడలాడించే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. మరి ఒక్కటండి మేము ఆయన్ని మెగా కంపెనీ ఆయన్ని అయ్యా నువ్వు మాకు ఏదైతే మాకు సీఎం గారు మాకు ఈ తొమ్మిదోతి రిజర్వాయర్, వెంకటంపల్లి రిజర్వాయర్, ముట్టాల రిజర్వాయర్ రైతులు వద్దంటా ఉన్నారు. మా భూములన్నీ రిజర్వాయర్ కింద పోతాయి అని వాళ్ళు కోర్టుకు పోయినారు. ఈ మాకు తొమ్మిదోతి రిజర్వాయర్ కి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వమని సీఎం గారిని కోరాము. ప్లస్ మాకు మెగా కంపెనీ అని దయచేసి మీరు వచ్చి చేయండి, మీరు పెద్ద కంపెనీ అని చెప్పి కోరుతా ఉన్నాము. హలో చెప్పండి, వింటున్నాం. ఈ అభివృద్ధి ఏదైతే కావాలని కోరుకుంటా ఉన్నామో, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతం మీద ప్రకాష్ రెడ్డి గారు ఏదైతే ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేస్తా ఉన్నారు, ఆమె 25 ఏళ్ళు 30 ఏళ్ళ అధికారంలో ఉండి ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకొని పదే మా కుటుంబాన్ని మా అన్నదమ్ముల్ని ఎక్కడో నిరూపించమనండి. ఎక్కడ అవినీతికి పాల్పడినామో ఆమె అబద్ధాలు మేము మొత్తం మేము మా పార్టీ గాని మా ఎమ్మెల్యే గాని మేము గాని వాళ్ళ ఆస్తిపాస్తుల్లో మేము ఆధారాలతో సహా రుజువు చేస్తాము. మావి ఎక్కడున్నాయో చూపించమనండి. మేము ఎవరి భూములు తీసుకున్నామో, ఎవరితో అవినీతి చేశామో వాళ్ళు ఒక్కటేనండి. బాగా చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి. మేము మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చేసింది ఒకటి ప్రజలకు కనపడతా ఉండేది. ఈ రామగిరి మండలంలో భూములు రైతుల దగ్గర భూములు ఏం రేటుకి తీసుకున్నారు, కంపెనీలకు ఏం రేటుకి ఇచ్చినారు అనేది కూడా ఉన్నాయి. అదొకటే మీరే కదా ప్రభుత్వంలో ఉండేది చంద్ గారు. అప్పుడు అది ఆమె అధికారంలో ఉన్నప్పుడు అండి. అప్పుడు వాళ్ళు గాలిమారి కంపెనీ వాళ్ళు కూడా కొన్ని ఈ కరెంటు ఫోన్లు ఇచ్చినారండి. ఊరూరులో గ్రామంలో ఒకటో కరెంటు ఫోన్లు పచ్చ కలర్ కట్టించి వాళ్ళ కుమారుడు పేరు రాపించుకునేది. వాళ్ళ కుమారుని అప్పట్లో ఎమ్మెల్యే చేసుకోవాలని, పెద్ద ప్రచారం చేసుకోవాలని 96 పంచాయతీలకు కానీ ఒక 100-150 ఫోన్లు పొడిపించారు. ఒక ఫోన్ విలువ 15,000, ఇన్స్టాల్మెంట్ అంతా కలుసుకుంటే 20,000. మీకు 200 ఫోన్లు అయినా కూడా 40 లక్షలు. ఆమె గొప్పగా మేమేదో 30 ఏళ్ళ అధికారంలో ఉండి చేశామని చెప్పుకుంటా ఉండేది. ఈరోజు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి సొంత డబ్బులతో ఈ రోజు ప్రజలను పరిటాల సునీత లాంటి పెద్దోళ్ళని ఈ రోజు ఓడించడం వల్ల అనేక మందితో చందాలు తీసుకోవడమో సొంత డబ్బులతోనో ఈ రోజు ఒకటి అమ్మ డైరీ లాంటిది ఏర్పాటు చేశాడు. దాదాపు 20 కోట్ల విలువ చేశాడు. మీరు కూడా దోచుకొని చేశారు అంటున్నారండి. దోచుకున్నారు మీరందరూ. 1 మినిట్. మేము దాదాపు 20 కోట్ల రూపాయలు విలువ చేసి అమ్మ డైరీని ఏర్పాటు చేశాం. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? మేము ఈ రోజు ఎక్కడైనా చెప్తాం. మేము ఈ రోజు ప్రజల్లో
మీలాంటి వాళ్ళను కొట్టి పరిటాల వాళ్ళ పెద్దలను కొట్టి ఈ రోజు డైరీ ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నాం. అంటే కొట్టినారంటే ఎట్లా, ఏ విధంగా కొట్టినారు? అవునండి, అలాంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళు 25 ఏళ్ళు అనేక రకాలుగా ఈ ప్రాంత ప్రజల్ని హింసించి ఈ ప్రాంతంలో అన్యాయానికి గురైతే ప్రకాష్ రెడ్డి గెలిచిన తర్వాత అనేక మంది ప్రకాష్ రెడ్డి మీద అభిమానంగా నేను డైరీ కడతానంటేనో ప్రకాష్ రెడ్డి కష్టార్జితమో మాలాంటి వాళ్ళు మేము ప్రకాష్ రెడ్డి సోదరులుగా మేము పై మీద గుడ్డలు వేసుకోకూడదా? అంటే మీరు దౌర్జన్యం ఉండండి. ఆమె స్వభావం ఎలా ఉందంటే కనీసం మేము పై మీద గుడ్డలు వేసుకోకుండా పోరాడాలనే పరిస్థితి ఉంది ఆమెకి. నేను అనేది ఏమంటే ఆమె చేసిన క్రూరత్వం, ఆమె చేసిన దుర్మార్గం వల్ల మా కుటుంబం నష్టపోయింది. మావి 2014 ఆమె మంత్రి అయిన తర్వాత ప్రకాష్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి సంబంధించి కొన్ని 100 కోట్ల వర్కులను డిఫాల్టర్ చేసి చంద్రబాబు నాయుడు ఆమె కలుసుకొని మమ్మల్ని ఆర్థిక మూలాలు దెబ్బతీసి సీఎం రమేష్ లాంటి వాళ్ళకి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి వర్కులు కట్టబెట్టారండి. మావి నిజంగా కూడా మాకు 100 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో నష్టం చేసింది ఆమె. మేము మా ఆర్థిక మూలాలు దెబ్బతీసింది. అయినా కూడా ప్రజాబలంతో మేము ముందుకు నడిచినాం. నేను అనేది ఏమంటే మేము ఒక ప్రకాష్ రెడ్డి సోదరులుగా ప్రకాష్ రెడ్డికి వెన్నంటి ఉండము, గ్రామాల్లో మంచి చెడును మేము పర్యవేక్షణ చేస్తా ఉంటూ ప్రజల్లో మేము మా వల్ల ప్రకాష్ రెడ్డికి ఏ నష్టమో జరగకుండా మా ప్రయత్నం మనస్ఫూర్తిగా మన ప్రజల్లో 200 మందికి రోజు ఫోన్లు మేము పలుకుతామండి. సరే, నిజంగా మీరు ఇవన్నీ ఏం చేయకపోతే ప్రజలు మళ్ళీ మీకు పట్టం కడతారు సార్, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే నేను అడిగే ఒకటి బాగా చెప్తా ఉండండి. చెప్పండి. ఒకటి, ఇవన్నీ అభూత కల్పనలో 4 పేపర్లు 4 మీడియాలు పెట్టుకొని ఎవరో మాకు సరిపోని వాళ్ళు ఆమె మాట్లాడతానే ఆమె సత్యహరిశ్చంద్రుడు కూతురు కాబట్టి ఆమె చెప్తానే ప్రజలంతా విశ్వసించే పరిస్థితి లేదు. ఆమె ఈ రోజు మమ్మల్నే కాదండి వాళ్ళ కుటుంబము గతంలో ఇంజనీర్ భార్యను పెట్టుకున్నాడని ఓపుల్ రెడ్డి మీద కూడా ఇలా ప్రచారం చేశారు. ఒకటి ఉండండి పరిటాల రవి అనే వ్యక్తి ఎమ్మెల్యే అయినాడు, మంత్రి అయినాడు ఆ రోజు. మళ్ళీ అతను ఎవరినో భార్యను పెట్టుకుంటే ఆ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఎందుకు దాని చట్టపరంగా వాళ్ళు పోలేదు? కేవలం వాళ్ళ నిందలేయడము వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళ మీద అభాండాలు వేయడము. ఆమె వాళ్ళ జీవితకాలము పరిటాల కుటుంబం అనే జీవితకాలము ఇదే ప్రయత్నమే. రాజకీయాల్లో వాళ్ళు చేసిన మంచిని చెప్పుకొని రాజకీయాల్లో ముందుకు పోయే వాళ్ళు ఉన్నారండి. ఇది దుర్మార్గమైన పరిస్థితి. ఇక్కడ కేవలం ఉండండి ఆమె తమ్ముళ్ళను అడ్డం పెట్టుకొని కొడుకులను అడ్డం పెట్టుకొని ఆమె పోయిన 5 ఏళ్లలో ఈ కాన్స్టిట్యున్సీలో కేశవరెడ్డిని గాని, ఆత్మకూరు కేశవరెడ్డిని గాని, మరి కందుకూరు శివారెడ్డిని గాని, మరి ఇదే ప్రసాద్ రెడ్డిని గాని హత్య చేసిన దాంట్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఈరోజు హత్య రాజకీయాల్లో ఎవరైతే వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర ఒక తమ్ముని దగ్గర 5-6 మంది క్రిమినల్స్ కేసులు ముద్దాయిలు పెట్టుకుంటారు, కొడుకుల దగ్గర క్రిమినల్ కేసులు ముద్దాయిలు పెట్టుకుంటారు. ఏమవసరం ఆమె కేవలం దౌర్జన్యాలు దుర్మార్గాల ద్వారా రాజ్యాన్ని సాధించుకోవాలని. మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా కేసులు ఉండే వాళ్ళు ఉన్నారు కదా, మీ చుట్టూ లేరంటారా? మా ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా మా దగ్గర ఉన్నారని ఇప్పుడు చెప్పేది రండి. ఎప్పుడు కూడా వాళ్ళ వల్ల దెబ్బతిన్న కుటుంబాలు, పరిటాల కుటుంబాల దెబ్బతిన్న కుటుంబాలు, వాళ్ళ వల్ల నష్టపోయిన కుటుంబాలు మా దగ్గర ఉండొచ్చండి. ఇప్పుడు నా దగ్గర మేము పోయిన ఆమె మంత్రిగా ఉంది. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆమె మా మీద అనేక అక్రమ కేసులు పెట్టించింది. మమ్మల్ని కనీసం రామగిరి మండలంలోకి రాకూడదని పోలీసులను అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేసింది. మా దగ్గర క్రిమినల్స్ ఉన్నారో ప్రజలకు తెలుసు. వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర, వాళ్ళ కొడుకుల దగ్గర, కంకర్ రమేషన్ దగ్గర వాళ్ళు అదే కేవలం ఆమె బయటికి మాట్లాడేది వేరు, లోపల ఆమె హత్య రాజకీయాలను ప్రోత్సహించాలనేది ఆమె ఉద్దేశం కాబట్టి అట్లా మాట్లాడుతుంది. కుటుంబాన్ని ఒకటి మేము రాజకీయాల్లోకి రాకముందు నుండి ప్రజలకు ప్రకాష్ రెడ్డి కష్టార్జితాన్ని అనేక మందికి పేద రైతులకు బోర్లు వేయడం గాని, మరి గొర్రెలు గాని,
డైరీ ఫార్మ్స్ కానీ ఎంకరేజ్ చేయడం జరిగింది ప్రకాష్. సరే, నేను ఒక్క విషయం అడుగుతా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీది ఏమీ లేని వాళ్ళు కదా, 20 కోట్ల రూపాయలు డైరీకి ఎట్లా వచ్చినాయి, బోర్లకు డబ్బులు ఎట్లా వచ్చినాయి? ఒకటి బ్రదర్, ఒకటి మాకు 2013లో మేము ఆల్రెడీ ఆంధ్రీయ వర్కులు చేసేటోళ్ళం. మేము 2007-8 నుండి 13 వరకు కూడా మాకు ఆంధ్రీయ వర్కులు చేసేటోళ్ళం. మేము కూడా 100 కోట్లు ప్రకాష్ రెడ్డి కంపెనీ టర్న్ ఓవర్ అనేది. మేమేమి ఏదో మాకు కూడా ప్రకాష్ రెడ్డి 2006లో 2007లో మేము కూడా శ్రీకంఠం సర్కిల్ లో ఒక స్థలం తీసుకున్నాం. నెలకు 5 లక్షల బాడీలు వస్తాయి. మేము పోయిన ఎలక్షన్లలో మమ్మల్ని ఆర్థిక మూలాలు దెబ్బతీసే మేము ఆ శ్రీకంఠం సంబంధించిన స్థలం అమ్మాలని చూసాం. ఇల్లు అమ్మినాం, వాస్తు బాగలేదనో మా ఆర్థిక పరిస్థితి బాగలేదనో అమ్మినాం. మాకు ఆల్రెడీ అప్పటికే ₹1 కోటి పోయేది. శ్రీకంఠం సర్కిల్ లో 53 సెంట్లు స్థలం ఉంది. 50 కోట్ల ఆశ ఆ రోజుకే ఉందండి 2006 నుండి. ఎమ్మెల్యే కాకముందు ఒకటి ఉండవు. వాళ్ళకి అట్లా ఉత్తపీతల రాజకీయాల్లోకి రాలే. మా గౌరవమైన కుటుంబాలు, తోపుదూతి కుటుంబం అంటే చుట్టుపక్కల పల్లెల్లో విచారించుకోండి. మా పెద్ద మా గౌరవంగా వచ్చిన వాళ్ళకట్లా వాళ్ళకట్లా దోపిడీల్ని దొంగతనాలని ఎంకరేజ్ చేసి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే, భవిష్యత్ తరాలకు మంచి నేర్పించే ప్రయత్నం చేయాలా. ఆమె ఏదంటే అది రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఫైనల్ గా ఒక విషయం అడుగుతా చూడండి, ఇటువంటి రెచ్చగొట్టి ఏదో గొడవలు సృష్టించాలనేది ఆ విధానము. 2024 తర్వాత మా పెద్దారెడ్డి అన్న చెప్పినాడు, అధికారంలోకి వచ్చినా రాకపోయినా వాళ్ళ మీద యుద్ధం చేస్తాం. మేము దాంట్లో రాజీ పడం. ఆమె ఏదో బెదిరింపులకు మాట్లాడుతా ఉంది. 2024 తర్వాత ప్రత్యక్ష యుద్ధం చేస్తాం. ఇది ప్రజలు అట్లా కాదు, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, అవతల నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, ఈ విధంగా మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మీ వల్ల నష్టపోయే అవకాశం ఉంది కదా. కార్యకర్తలు కావచ్చు, మిమ్మల్ని నమ్ముకున్న అభిమానులు కావచ్చు. అవునండి, నిరంతరము ఆమె పత్రికల్లో మా కుటుంబాన్ని అవమానకరంగా పత్రికల్లో రాస్తా ఉంటే ఏదో రెచ్చగొట్టే ప్రయత్నము, మమ్మల్ని అన్యాయంగా మా మీద అబాండాలు వేయడము. ఏమైనా రుజువు ఉంటే ఇప్పుడేముంది, ఎంక్వైరీ చేసినారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రుల మీద కూడా సిబిఐ ఎంక్వైరీలు వేసిన చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు మా మీద సిబిఐ ఆమె రమ్మనండి, ఇద్దరం కలుసుకొని మా మీద ఆమె మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. ఇద్దరం కలిసి చేద్దాం. లేదు, ఇద్దరం కలుసుకొని మీ ఆస్తులు మా ఆస్తులు పేదలకు పంచుదామని ప్రకాష్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పినారు కదా. మీరు పేదలకు పంచాక రెడీగా ఉన్నారా? మీ ఆస్తులు వాళ్ళు ఎనీ టైం వాళ్ళని బహిరంగంగా ఏడాది ప్రజా కోర్టు పెడదాం. వాళ్ళ ఆస్తులు అన్నింటినీ కూడా రమ్మనండి, మా పేరు మీద ఏడంటే తీసుకొని వచ్చి ఇంకా వాళ్ళ ఏబిఎన్ ఈటీ వాళ్ళని రమ్మనండి, ప్రజా కోర్టు పెట్టి ప్రజా కోర్టులో పంచుదాం. ఆ రోజు పేదల కోసం ఉద్యమించినామని చెప్పిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఎందుకు పంచరండి? అదే పట్టాలను అడుగుదాం. వాళ్ళ ఆస్తులు మీ ఆస్తులు కూడా పంపకాన్ని పెడదాం. బీసీ ఎస్సీ ఎస్టీల మధ్య సిద్ధం. వాళ్ళ ఆస్తులు పంచమనండి, వాళ్ళు కూడా మాతో పాటు ఆస్తులు పంచే సిద్ధంగా ఉన్నారు. అయితే మీరు 100% దాంట్లో ఓకే, ధన్యవాదాలండి. ప్రజలకు కూడా మీ ఇద్దరు ఆస్తులు పంచితే నిజంగా రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న చాలా మంది పేదలకు మంచి జరుగుతుంది. ఇదే విషయాన్ని పరిటాల కుటుంబం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం ఏపీ 39 టీవీ చేస్తుంది. ఇంకొకటి ఫైనల్గా ఒక విషయం అడుగుతానండి, ఎమ్మెల్యేని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్నారు. ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తారు? 2019లో ఆమె తరిమి కొట్టారు. వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని తరిమి కొడతారు అంటున్నారు. ఒక్కటి 600 హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేసే ఆమె ఎన్ని పల్టీలు కొట్టా, పుర్లు దండాలు పెట్టా, వాళ్ళ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో లేరు. మోసపోయినారు ప్రజలంతా, మహిళలు మోసపోయినారు. ఎవరిని చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టలే, విద్యార్థులను వదిలిపెట్టలే. చిన్న పిల్లలను కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చిన్న పిల్లలను కూడా మోసం చేశారు. వాళ్ళు ఈ రోజు కట్టుకథనాలన్నీ ప్రజల ముందర లేనిపోనివన్నీ మాట్లాడుతున్నారు. ప్రజలన్నీ మర్చిపోలే, అన్ని గుర్తు చేస్తాం ప్రజలకి. అవన్నీ గుర్తు రాకుండా ఉండేదానికి మా మీద అపాండాలు వేస్తా ఉంది ఆమె. దాన్ని కవర్ చేసుకునే దానికి నువ్వు నిజంగా 600 హామీలు అమలు చేసింటే ప్రజలకు చెప్పు, ఏ హామీని 100% అమలు చేశావో. నీలో నిజాయితీ ఉంటే, నీ ఆస్తులను నిజంగా
నీ ఆశ పరిటాల కుటుంబం ఆస్తులను పేద ప్రజలకు పంచేంత వరకు, మా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు, మేము రాజకీయాల్లో ఉన్నా లేకోకున్నా ఇటువంటి దుర్మార్గులను పారదోలే ప్రయత్నం ప్రజా ఉద్యమం చేస్తూనే ఉంటాం నిరంతరం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఓకే అండి, ధన్యవాదాలండి చందు గారు, మీరు లైన్లోకి వచ్చి స్పందించినందుకు. చూశారు కదా, ఈరోజు ఇదే విషయంపై ఎన్నో అక్రమాలు చేశారంటూ పరిటాల సునీతమ్మ తోపుదర్తి ఫ్యామిలీపై చేసిన ఆరోపణలపై ఫోన్ లైన్లో తోపుదర్తి చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో స్పందించారు. నిజంగా ఇవన్నీ కూడా నిరూపిస్తే మా ఆస్తులన్నీ కూడా పేదలకు పంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము, అదే పరిటాల ఫ్యామిలీ కూడా వాళ్ళ ఆస్తులు కూడా పంచడానికి సిద్ధంగా ఉందా అంటూ సవాల్ విసిరారు. ఈ విషయంపై పరిటాల ఫ్యామిలీ, పరిటాల సునీతమ్మ కావచ్చు, శ్రీరామ్ కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ విషయంపై వారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. వారిని కూడా ఒకరోజు లైన్లోకి తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, AP 39 TV.